అంటే ఈ విషయంలో అయితే నేను అంటే నా అంత దురదృష్టవంతుడు లేదనుకోవచ్చండి. ఎందుకనంటే నాకు 4½ ఇయర్, 5 ఇయర్స్ ఆ వయసప్పుడు అప్పుడే అయ్యో! మా అమ్మగారు చనిపోవడం జరిగింది. సో, ఎలా అండి? ఆ టైంలో అంటే ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలయ్యాయి. అయితే ఈమె కాస్త ఇంపల్సివ్‌గా ఉంటారు మేడం మా మదరు. సో, ఆమె ఏం చేసిందంటే మార్నింగ్ ఆ రోజు నాకు బాగా గుర్తు. నేను మార్నింగ్ నిద్రలేసి మాకు మా తాతగారు ఊర్లో జైవరం అని అక్కడ అన్ని చెట్లు ఉంటాయన్నమాట. పూల చెట్లు అవన్నీ. అక్కడికెళ్ళేసి వాటితో అట్లా ఆడుకుంటుంటే మా అమ్మగారు వచ్చారు ఇట్లా. ఏంటి మా అంటే, లేదు ఇట్లా వాష్‌రూమ్ వెళ్ళొస్తాను అని చెప్పి అట్లా ఎళ్లారు. అట్లా వచ్చి బయటకు వచ్చేసి ఇట్లా పెస్టిసైడ్ ఇట్లా సీసా పట్టుకొని తాగుతా ఉన్నారు. నాకు తెలీదు ఏంటి మా అంటే, ఏం లేదు అన్నారు. అట్లా ఆమె పెస్టిసైడ్ అట్లా కన్జ్యూమ్ చేసిన ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ అప్పటికి ఇట్లా పట్టుకొని అమ్మా అట్లా పడిపోయారు. నాకేంటంటే అప్పుడు అర్థం కాలే ఏంటిది ఇది అనేటువంటిది. చిన్నపిల్లలు కదా! అర్థం కాల. ఇంక వెళ్ళి మా తాతయ్య గారు ఉంటే ఆయన్ని ఇట్లా అమ్మ ఇట్లా పడిపోయారు అని అంటే ఇంకా అక్కడంతా మొత్తం ఇండ్రిన్ అనమాట అది. ఆ పెస్ట్. ఓహ్ మై గాడ్! సో, అది ఆ స్మెల్ వస్తుంటే పోయి పెదనాన్నని తీసుకురాపో అని చెప్పి నన్ను మా తాతయ్య చెప్పడం జరిగింది. మా పెదనాన్న వాళ్ళ ఇంటికెళ్ళాను నేను అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంకప్పుడు వాళ్ళకి ఎడ్ల బండి ఉండేదనమాట. సో, దాన్ని తీసుకొని వచ్చి తీసుకెళ్దాము అంటే ఇంక దాని తర్వాత నాకు గుర్తులేదు. అంటే ఏమైందో. అప్పుడు నాకు మా సంఘటన అనేటువంటిది అదొక్కటే గుర్తుంది. చాలా చిన్న వయసు మీది. చిన్న వయసు. పట్టుమని 10 ఏళ్ళు కూడా లేవు. లేదు 4½ 5 ఇయర్స్. సో, అది జరిగిన తర్వాత నాకు మళ్ళీ మా అమ్మగారిని ఇట్లా చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు. ఎవరు మా అమ్మగారి దగ్గరికి నన్ను వెళ్ళనిట్లా చనిపోయినప్పటికి. అందరు పిలిచి పక్కకు పిలిచి తీసుకో చాక్లెట్లు తీసుకో, బిస్కెట్లు తీసుకో ఇట్లా చెప్తున్నారనమాట. సో, అదొకటే నాకు గుర్తు. సో, అప్పటి నుంచి ఇంకా కొంతకాలం ఒక 1 ఇయర్ అట్లా మా అమ్మమ్మ గారు దగ్గరే ఉండడం జరిగింది ఫస్ట్. కానీ తర్వాత అక్కడ నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో, వస్తే మళ్ళీ హాస్పిటల్‌లో జాయిన్ చేయటం జరిగింది. న్యూమోనియా ఏదో వస్తే. దాని తర్వాత మళ్ళీ మా నాయనమ్మ వచ్చి ఆమె మొత్తం టేక్ ఓవర్ ఇంకా. అప్పటి నుంచి నన్ను చిన్నప్పటి నుంచి కూడా మా నాయనమ్మ పెంచడం జరిగింది. దట్స్ సో నైస్ రియల్లీ. కానీ నిజానికి పెద్దవాళ్ళు వెనకాతలుండి మీ బాధ్యత తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. అవును. చాలా గొప్ప విషయం. జనరల్‌గా అంత కేర్ తీసుకోవాలంటే వాళ్ళకి ఓపిక ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం ఏం చేస్తాంలే వాడు గాలికి పెరుగుతాడు అన్నట్టుగా వదిలేసే జనాలు నేను 60% నేను చూశాను. అవును. కానీ తర్వాత మళ్ళీ మీకు చాలా తక్కువ కాలంలో నాన్నగారు కాలం చేశారని విన్నానండి. అది మీ ఏ వయసు ఉండొచ్చు మీకు అప్పుడు నాకు 18 ఇయర్స్ 17, 18 టీనేజే. టీనేజ్. అప్పుడు అది కూడా ఇంకా ఏంటంటే నాకు లైఫ్‌లో నేను జీర్ణించుకోలేని విషయాలు ఏంటంటే మా అమ్మగారు, మా నాన్నగారు నా కళ్ళ ముందు చనిపోవటం అనమాట. బా హైదరాబాద్ వచ్చాము మెడికల్ చెకప్స్‌కి వాటికి. ఆ నుంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో రిటర్న్ వెళ్తున్నాం. వెళ్ళే క్రమంలో పొన్నూరు అని ఒక స్టేషన్ రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట. దాన్ని నిడుబ్రోలు అని కూడా అంటారు. సో, అక్కడికి వచ్చేసరికి మా నాన్నగారికి చెస్ట్‌లో ఒక అనీజీనెస్‌గా వచ్చేసింది. వచ్చేసి ఈ చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అని చెప్పి ఇంకా అక్కడ దిగామన్నమాట. దిగి 108కి కాల్ చేసాము. అక్కడి నుంచి ఒక హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే క్రమంలో ఆయన అట్లా చూసి లేదు ఇక్కడ కాదు పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని చెప్తే ఓకే అని చెప్పి బయటకు వచ్చి వేరే అంబులెన్స్ మాట్లాడుతాం. 108 వాళ్ళు ఏంటంటే వేరే ఊరికి రాము ఇక్కడే చేస్తాము అని చెప్పారు. మాట్లాడే క్రమంలో ఇంకా డాక్టర్ గారు ఉండి పెద్ద కేకేశారు. ఏ బాబు ఇట్రా అని. అక్కడికి వెళ్ళలేక మా నాన్నగారు చనిపోయారు. గోల్డెన్ టైం దాటిపోయినట్టుంది. అది అయితే నాకు ఆయన రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు నాకు చెప్పారు పెద్దన్న నాకు అర్థమవుతుంది ఇంక నేను 10-15 మినిట్సే ఉంటానేమో నీకు నీ మీద అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు ఏదైనా చేయగలుగుతావు కానీ చిన్నవాడు వాడు తులిపాడు వాడిని జాగ్రత్త చూసుకో అని చెప్పారు. సో, ఈ 2 మాటలు చెప్పారు. ఇంకొకటి ఒక పర్సనల్ ఇష్యూ ఒకటి చెప్పారు. సో, అప్పుడు నాకు లేదులేనా ఏం కాదు అంటే సో, ఆ 2 సంఘటనలు నాకు ఇంకా లైఫ్లో తీరని బాధ అనమాట. బయట కుటుంబాలు ఎవరైనా కాలం చేసినప్పుడు మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఎంతో శ్మశాన వైరాగ్యం ఉంటుంది ఆ చావు చూస్తే. అలాంటిది మన ఇంట్లోనే మన వాళ్ళ మధ్య 2 డెత్స్ చూడడం అంటే బా. అయితే నాకు ఆ టైంలో ఫస్ట్ మా అమ్మగారు చనిపోయినప్పుడు చూసినప్పుడు నాకు కన్నీళ్ళు రాలా. ఎందుకంటే అప్పుడు నాకు ఆ ఊహ లేదు అంటే అది తెలియదు అంటే చావు అనేటువంటిది మరణం అనేటువంటిది తర్వాత ఎటువంటి దీనికి దారి తీస్తుందని. ప్లస్ మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు అప్పుడు కన్నీళ్ళు రాలా. అప్పుడు ఏంటంటే అప్పటికి నేను కొన్ని బుక్స్ చదవటము కొంత లైఫ్ని చూసుండటము ఫిలసాఫికల్ ఓరియంటేషన్ ఉండటం అట్లా అయింది. కానీ ఆ ఇన్సిడెన్స్లో నాకు కన్నీళ్ళు రాలా. కానీ ఎప్పుడైతే మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి పేరెంట్స్ యొక్క నీడ్ అంత ఉండదు. ఏంటంటే ఎవరు ఫుడ్ పెట్టినా తింటాము, ఎవరైనా డబ్బులు ఇచ్చినా తీసుకొని కొనుక్కొని తింటాము, లేకుంటే ఆడుకుంటాము, సాయంత్రానికి ఇంటికి వస్తాము. సో, ఆ నీడ్ మనకు తెలియదు.
కానీ ఎప్పుడైతే 10th క్లాస్ అయిపోతుందో తల్లిదండ్రులు మన పెద్దలు అవుతామో 10th క్లాస్ అయిన తర్వాత ఏం చదవాలి, అప్పుడు తల్లిదండ్రులు అవసరం వస్తుంది. తర్వాత మళ్ళీ మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చదవాలి, ఉండరు. సో దాని తర్వాత ఏదైనా ఒక డెసిషన్ వస్తుంది, ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి. సో ఈ టైంలో నేను మా నాన్నగారు మా అమ్మగారు లేని లోటుని ఫీల్ అయ్యా. చిన్నప్పుడు నేను అసలు ఫీల్ అవ్వాలి అట్లా. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ కన్నీళ్ళు వచ్చాయి. అంటే చనిపోయినప్పుడు నాకు ఆ మానసిక దృఢత్వం లేకపోతే ఒక చోట, మానసిక పరిణతి లేనిది ఒక చోట. అప్పుడు కంటే కూడా వీళ్ళు లేని వెలితి తెలుస్తుంది చూసారు. ఇప్పుడు ఏదన్నా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది, అది వచ్చి మా నాయనకి చెప్పలేను నేను. సో ఆమెకు చెప్పినా ఏందో లేరా ఏదో ఒకటి లేరా అంటుంటుంది. సో అది మా నాన్నగారికి వీళ్ళు లేని వెలితి నాకు తెలిసింది. నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, అది నేను ఎవరితో చెప్పుకోవాలి, అది ఆ సంతోషం పంచుకునేదానికి వాళ్ళు లేరు. సో అది తర్వాత ఈ సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు కూడా నాకు అనిపించింది మా నాన్న ఉంటే ఎక్కువ మందికి చెప్పుకునేవాడు. వాళ్ళు ఎక్కడున్నా చూస్తారండి, నో డౌట్. యూ హ్యావ్ అచీవ్డ్ నౌ యాక్చువల్లీ, యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఇట్లా మనకి చిన్నప్పుడు కంటే కూడా పెద్ద అయినాకే తల్లిదండ్రులకు వెళ్తే తెలుస్తుంది. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ రాకుండానే మీ గురించి నాకు చాలామంది ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా పెట్టారు, మీరు ఇంకా చేయలేదండి అని చెప్పని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరు చివర కమ్యూనిటీ యాడ్ అయిపోతుంది, నాయుడు అనో రెడ్డి అనో. సో మీ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది నాకు కనెక్ట్ అయ్యి ఏమండి మేము చేసుకుంటామండి ఆ అబ్బాయిని అంటే మేము చేసుకుంటామని. ఇప్పుడు మీ నాయనమ్మ గారు ఏమంటున్నారు చెప్పండి పెళ్లి పాయింట్ ఆఫ్ వ్యూ? మీకు ఫోన్ కాంటాక్ట్సే చేశారు, కానీ కొంతమంది ఇంటికి కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది మా నాయనమ్మ గారి దగ్గరికి. ఆమె చెప్పారు, ఆమె చెప్పాల్సిందంటే నా ఓడు కానీ ఆమె ఓడు కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మా మావయ్య గారు నన్ను టేక్ కేర్ చేశారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి. సో వాళ్ళు దే విల్ టేక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ రిగార్డింగ్ దిస్ మ్యారేజ్ అండ్ ఆల్. సో కానీ ఈ జర్నీలో మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు, మీరు ఇష్టపడ్డ వాళ్ళు నిజంగా ఎవరు తగలలేదా? ఎందుకు తగలరండి, ప్రతి మన లైఫ్ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని రసాలు ఉంటాయి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ మీకు కంపాటబిలిటీ చూసుకుంటారు. ఇప్పుడు ఓకే మీకు నాకు కంపాటబిలిటీ ఉంటుంది, సో లెట్స్ మూవ్ టుగెదర్ అని ఇట్లా ఉంటుంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే మన కంపాటబిలిటీ లేనప్పటికి కూడా మనం అడ్జస్ట్ అయ్యి ఉంటాను చూసారు. సో ఓల్డెన్ ఏజ్లో అట్లా ఉండేదన్నమాట. సో అది యాక్చువల్ లవ్ కానీ అఫెక్షన్. నమ్ముతారా మీరు? సార్ నేను నమ్ముతా. ఈ రోజుల్లో ఏమంటున్నారు తెలుసా, ఇంత బాధలు పడుతూ ఎందుకు కలిసి ఉండడం అంటున్నారు. లేదు, ఇప్పుడు అడ్జస్ట్ అవి సాక్రిఫైస్ చేస్తేనే కదండి దానికి వాల్యూ ఉండేది ఒకటి. రెండోది ఏంటంటే నాకు ఈ లవ్ రిలేషన్స్ వాటి మీద నాకు ఒక 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 నెగిటివ్ ఒపీనియన్ ఉండేది. సో వచ్చే వాళ్ళు వస్తారు మనకి తిరిగి లైఫ్లోకి ఒకటి. రెండోది ఏంటంటే నాకు కొన్ని సంఘటనలు అనమాట. ఒకసారి నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు అయ్యప్ప స్వాములు వెళ్ళే బస్సు ఉంటుంది, కేరళ వెళ్ళే బస్సు, అది తిరగబడింది ఒక చోట సింగరాయకొండ అనేది. అక్కడ మమ్మల్ని రెస్క్యూకి పంపిస్తే అక్కడ అయ్యప్ప స్వామిని పట్టుకుని తీస్తుంటే, స్వామి నేను పిల్లలుగా ఉన్నాను స్వామి, నా పిల్లలు అన్యాయం పోతారు, తీయండి నన్ను కాపాడండి ఒకటి. రెండోది మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా మా తమ్ముడు గురించి మా గురించి ఆలోచించారు. మీరు మీ తమ్ముడు ఇద్దరున్నారా? తమ్ముడు ఏం చేస్తున్నారు? తను సివిల్స్ ప్రిపేర్ అవుతారు. ఈజ్ ఇట్? సో ఐ యామ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఇంటర్వ్యూ. చెప్పండి నేను ఈ మాట అన్నానని. ఖచ్చితంగా. అట్లా తర్వాత ఒకసారి ఏమైందంటే నేను మా ఫ్రెండ్ యోగి ఇక్కడ ఒంగోలు దగ్గర పేర్నమిట్ అని ఉంటుంది, అక్కడి నుంచి జర్నీలు వెళ్తుంటే ఒక అతను ట్రైబల్స్ అతను చెట్టు ఎక్కి చింతకాయ చెట్టు ఉంటాయి వాటిలో అవి కోస్తూ కింద పడ్డాడు అట్లే రోడ్డు మీద. పడితే మేము వస్తా ఉన్నాం, ఎవరు ఆపట్ల రోడ్డు. మేము అప్పుడు మామూలు మఫ్టీలో ఉన్నాం. మేము బ్యాగ్లో క్యారీ చేస్తున్నాం యూనిఫామ్. ఎవరు ఆపపోతున్నసరికి అక్కడ పోయి చూస్తే ఎవరు మేము ఆపుతున్నా ఆపట్ల, ఆటోస్ కానీ ఇది కానీ. 108 కాల్ చేస్తే వస్తున్నాం అన్నారు, కానీ బ్లీడింగ్ అవుతూ ఉంది. సో ఆమె ఏమంటాం ఏంటంటే, సార్ మాకు పిల్లలు కలవాలి సార్, మా ఆయన్ని కొద్దిగా రక్షించండి సార్ అది. ఇంకప్పుడే పక్కకి వెళ్ళేసి బ్యాగ్లో ఉన్న యూనిఫామ్ వేసుకొని వచ్చి ఒక ఆటోని ఆపాను అనమాట. యూనిఫామ్ వేస్తే కానీ మనుషులు విన్నరు, జనరల్ పబ్లిక్ ఆపితే ఆపే అవకాశమే లేదు. అవును, అది ఇంకా యూనిఫామ్ వేసుకొచ్చి ఆపంగానే ఆపారు. ఆయన తీసుకొని ఒంగోలు రిమ్స్కి తీసుకెళ్తే అంటే ఈ 3 సంఘటనలు మనం చూస్తే, ఒకటి మా నాన్నగారు, రెండోది అయ్యప్ప స్వాములు, ఈ మూడోది వీళ్ళు, ఈ తల్లిదండ్రులు చివరి వరకు అంటే పిల్లలు. సో అక్కడ నాకు అర్థమైంది. తర్వాత నేను పోలీస్ కానిస్టేబుల్ చేసేటప్పుడు సమన్స్ డ్యూటీ చేసేవాడిని. అప్పుడు కొంతమంది ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కేసులు పెట్టుకొని ఆ సమన్స్ కూడా సర్వ్ చేయాల్సి వచ్చేది. తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది. సో ఈ రిలేషన్ అనేది ఫస్ట్ రిలేషన్షిప్ అంటారు, తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరి షిప్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చిందనమాట. సో తల్లిదండ్రుల ప్రేమ అనేది దట్ ఈస్ ఎటర్నల్. ఇంకా దానికి అంతు అనేది ఉండదు. చచ్చిపోయే లాస్ట్ బ్రీత్ వరకు కూడా వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. సో అలా మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మా మావయ్య గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నా మంచి కోసం చూస్తారని చెప్పి నేను అందుకని అట్లా బిలీవ్ చేశాను.
థ్యాంక్ యూ.